ఈ రోజు మురుసుపల్లి షర్మిల గారు మాట్లాడుతూ అంటారు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎలా అయితే కుప్పాన్ని గెలిచిందో అలాగే పులివెందుల్లో కూడా టీడీపీ గెలిచింది అని మాట్లాడారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కుప్పం ప్రజల్ని ఓటు వేయనీయకుండా ఏమన్నా చేశారా షర్మిల గారు? లేదు కదా. అలాగే బయట ఊర్ల నుంచి జనాలను తెచ్చి రిగ్గింగ్ చేసుకొని అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ఏమన్నా కుప్పం సీటుని గెలిచిందా వైఎస్ఆర్సీపీ? చెప్పాలి మీరే. ఇంత దౌర్జన్యంగా పులివెందుల్లో జరిగినంత దౌర్జన్యంగా కుప్పం సీటుని వైఎస్ఆర్సీపీ గెలిచిందా లేదన్న విషయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చెప్తారా, లేకపోతే పులివెందుల బిడ్డగా చెప్తారా? అంతేకాదు మురుసుపల్లి షర్మిల గారు, మీరన్నట్టు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది మీ కాంగ్రెస్ పార్టీ అయితే, సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఆ కాంగ్రెస్ పార్టీలో నుంచి పుట్టుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ పులివెందుల్లో చేసిన అరాచకానికి మా జగనన్న కుప్పంలో గెలవటానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది షర్మిల గారు. ఈ విషయాన్ని మీరు ఏ రోజైతే తెలుసుకుంటారో ఆ రోజు ఈ కూటమి నాయకులు చెప్పిన చెప్పుడు మాటల్ని వదిలేసి మా జగనన్నకి చెల్లిగా, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మీరు వస్తారనేసనని ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. మా జగనన్నకే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే అలవాటు ఉంటే ఈసారి కూడా మా జగనన్నే సీఎం అయ్యేవాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి మోదీతో అలయన్స్ లో ఉన్నారు అన్నారు కదా షర్మిల గారు, అది కూడా వాస్తవం కాదు, అది కూడా అవాస్తవమే. ఎందుకనంటే మోదీతో జగనన్న అలయలో ఉంటే ఖచ్చితంగా సీఎం అయ్యేటోడు. ఇవన్నీ ఆలోచించి తెలుసుకునే అంత తెలివి మీకు ఆ దేవుడు ఎప్పుడు ఇస్తాడో ఏంటో మురుసుపల్లి షర్మిల గారు. తెలిసి నటిస్తే మాత్రం ఇంకా మీ కర్మ, ఆ దేవుడే చూసుకోవాలి మిమ్మల్ని. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక్క లైక్ అయితే కొట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.